హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందే అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా కూడా గుణంలో తేడా ఉన్నట్లు, మనుషులంతా కూడా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. మంచిగా ఉండు, కానీ మంచితనమే బలహీనతగా ఉండకు, మోసపోతావు. మనిషి గొప్పతనం అడుగుల అందంలో కాదు, 6 అడుగుల అందంలోనూ కాదు, అలాగే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నీ నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది. గుర్తుంచుకో, మాటకు మాట సమాధానం చెప్పడం అందరికీ వచ్చు. అయినా కొంతమంది మౌనంగా ఉండడానికి కారణం, బంధాల విలువ ఏంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయిలే అని డబ్బు సంపాదించమని చెబుతుంది, అలాగే కాలం ఆగకుండా పరిగెత్తు అని చెబుతుంది. లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నింటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. గుర్తుంచుకోండి, బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. గుర్తుంచుకోండి, చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాడు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదని తెలుసుకో. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలన్నీ. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే ఇక నీవెవరో నేనెవరో అర్థమైంది కదండి. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావు అని అర్థం. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం కూడా భూమిని చీల్చుకుని మహావృక్షంలాగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ పక్షికి ఆహారమైన జీవితాన్నే కోల్పోతుంది. అయితే కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే కూడా నీ మీద నిందలు వేసేస్తారు. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవద్దు, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు, సహనం గమనిస్తూ ఉన్నాడని తెలుసుకో. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రం వాటి విలువ తప్పక తెలుస్తుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది, మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది, ఇక మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నిజమే కదండి. నీవు నీలా బ్రతికేందుకు పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలో బ్రతకాలనుకుంటావో అప్పుడు మొదలవుతుంది అస్సలు ఖర్చు. బాధపడడం తప్పు కాదు, కానీ ఆ బాధ దగ్గరే ఆగిపోవడం చాలా పెద్ద తప్పు. చేరాల్సిన గమ్యం, అలాగే చూడాల్సిన ప్రపంచం చాలా ఉందని మర్చిపోకు. ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు కదా. నిజమే కదండి. నీ జీవితం నీకు ఎప్పుడూ విలువైనదే అని గుర్తుపెట్టుకో. అలాగే నీవు నీలా ఉండడానికే ప్రయత్నించు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మరిన్ని మంచి మోటివేషనల్ కోట్స్తో, అలాగే జీవిత సత్యాలతో, ఇంకా మరిన్ని మంచి సూక్తులతో అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.